వాట్ అబౌట్ మ్యూజిక్? ఇప్పుడు పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సంతోష్ నారాయణన్ గారు చేశారు సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్, చాలా ఇష్టం నాకు ఆయన. నాకు ఆయన దగ్గర నాకు చాలా నచ్చింది ఏంటంటే, ఒక చాలా రివెటింగ్గా మీకు అసలు సినిమాలో తల తిప్పుకొని మీరు రెస్ట్ తీసుకోకుండా ఇచ్చే ఒక రివెటింగ్ పల్సేటింగ్ మ్యూజిక్ ఇవ్వగలడు. అట్ ద సేమ్ టైం ఒక హీరోని మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నప్పుడు ఒక మాస్ మ్యూజిక్ కావాలన్నా ఇవ్వగలుగుతారు. అలానే మీకు ఒక ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ సాంగ్ ఇవ్వగలుగుతారు. అట్ ద సేమ్ టైం మీకు లాంజివిటీలో ఒక 10 ఏళ్ళు నిలబడిపోయే సాంగ్ కూడా ఇవ్వగలిగే ఒక మ్యూజిషియన్ అని నా ఉద్దేశం ఆయన మీద. సో నాకు అలాంటి ఒక మ్యూజిషియన్ నాకు ఈ ఫిలింకి పడితే కరెక్ట్గా ఉంటుందని అనిపించింది. సో వీ అప్రోచ్డ్ హిమ్ అండ్ హి సెడ్ చాలా బాగా చేశారు. చేసిన పాట ఇప్పుడు బుజ్జికొండవే సాంగ్ మీరు అంటే, ఇది బుజ్జికొండవే సాంగ్ మీకు ఇట్ విల్ రిమైన్ ఇన్ పీపుల్స్ ప్లేలిస్ట్ ఫర్ అ లాంగ్ టైమ్ సార్. అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నా. అంటే బుజ్జికొండవే అన్న సాంగ్ మనకు ఇక్కడ ఒకటి ఉందండి. ఇప్పుడు వెంకటేష్ ప్రీవియస్ బ్లాక్ బస్టర్స్ అని తీసుకుంటే మ్యూజికల్ గా హిట్స్ అని చాలా ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు ఆ రేంజ్ సాంగ్స్ సైంధవలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కథకు అవసరమైన సాంగ్సే పెట్టాను సార్ నా సినిమాలో. ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే ఫిలిమ్స్లో అంటే కొన్ని సినిమాలు ఏంటంటే సినిమా రిలీజ్కి ముందు అంత ఎక్కకపోయినా రిలీజ్ తర్వాత మీకు ఇందులో చాలా క్లియర్ కథని ముందుకు తీసుకెళ్లే సాంగ్సే సైంధవ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక బుజ్జికొండవే సాంగ్ అవ్వచ్చు, సరదాగా సాంగ్ అవ్వచ్చు. నేను ఓన్లీ ఒకే ఒక సాంగ్ ఫన్గా పెట్టుకుందాం అని పెట్టిన సాంగ్ ఓపెనింగ్ టైటిల్ సాంగ్. అది మీ కథ మొదలైన తర్వాత ఆ సాంగ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. అది ఎక్కడంటే చాలా బిగినింగ్లో రాంగ్ యూసేజ్ అన్న సాంగ్ వస్తుంది. ఆ సాంగ్లో కూడా నేను ఒక చాలా మంచి విషయం చెప్పా. మీరు యూనో సెల్ ఫోన్స్ ఎలా రాంగ్గా యూజ్ చేస్తున్నారు, డబ్బుని ఎలా రాంగ్గా యూజ్ చేస్తున్నారు అని ఒక ఫన్ జోన్లో సార్ బార్ దగ్గర పాడే సాంగ్ అది. కాబట్టి అదొకటి ఓకే. బట్ దాని తర్వాత ఓకే, అది సిచ్యుయేషన్ అయినా కూడా వన్స్ సినిమా ఆడియన్స్ లోకి వెళ్ళిన తర్వాత అది వేరేలాగా అలాంటి సాంగ్స్ 100% సార్. ఇప్పుడు మీకు జైలర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. జైలర్ సినిమానే ఉంది రీసెంట్ గా. హుకుమ్ అన్న సాంగ్ మీకు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఎక్కలేదు ఎవరికి, తెలుగులో ఆర్ తమిళ్లో అవ్వచ్చు. హుకుమ్ అన్న సాంగ్ ఫస్ట్ ఆడియో పరంగా ఎప్పుడైతే మనకి ట్రైలర్ రిలీజ్ అయిందో, ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో, దట్ సాంగ్ టుక్ ఆఫ్ టు సమ్ అదర్ లెవెల్. సో కొన్ని పాటలు మీరు చెప్పినట్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటుకునే సాంగ్స్ కొన్ని ఉంటాయి. కొన్ని పాటలు లాంగ్ రన్లో మీతో మిగిలిపోయే సాంగ్స్ కొన్ని ఉంటాయి. జైలర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. అందులో ఒక సాంగ్ సూపర్ హిట్ అయింది రిలీజ్ ముందే, కావాలయ్యా. రైట్, ఓకే, ఫైన్. దట్ ఈస్ అదే అంట. అలాంటి సిచ్యువేషన్ నా సినిమాలో లేదు. ఇప్పుడు నాకు కావాలయ్యా లాంటి సిచ్యువేషన్ నా సినిమాలో ఉంటే కావాలయ్యా లాంటి సాంగ్ పెడతాం. బట్ కథ స్టోరీ ఈజ్ వాట్ విల్ డిమాండ్ వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ యూ నీడ్ ఇన్ ద ఫిల్మ్. నో, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మ్యూజిక్ నాకు నన్ను అడిగితే సైంధవ్లో ఫర్ మీ బుజ్జికొండవే ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సాంగ్. అండ్ దానికి మా ప్రాణం పెట్టి పనిచేసాం. అండ్ ద సాంగ్ ఆల్సో కేమ్ అవుట్ రియలీ నైస్. ఎస్పి చరణ్ గారు పాడారు. మనకు ఆల్మోస్ట్ మళ్ళీ బాలు గారు పాడిన ఒక ఫీల్లో పాడారు పాట అది. అండ్ ఇట్స్ రెజొనేటెడ్ వెరీ వెల్ విత్ ద ఆడియన్స్. అలానే మనకు సరదాగా అన్న ఒక సాంగ్ ఒకటి ఉంటుంది. అది మీకు ఒక క్యూట్ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టిన పాట. సో దట్ ఆల్సో టుక్ ఆఫ్ వెరీ నైస్లీ. సో వీ హ్యావ్ గుడ్ సాంగ్స్ ఇన్ ద ఫిలిం దట్ యూ విల్ ఫుడ్ ట్యాపింగ్ ఎంజాయింగ్ ఉంటుంది. ఇప్పుడు నా ఫిలిమే ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. హిట్ 2లో ఉరికే అని ఒక సాంగ్ ఉంది. వెన్ వీ రిలీజ్ ద సాంగ్, మీకు సినిమా రిలీజ్కి వెళ్ళే టైంకి దానికి 1 million వ్యూస్ కూడా లేవు యూట్యూబ్లో. అదేం పెద్ద ఏం టేక్ ఆఫ్ అయిపోలే ఇమీడియట్గా, ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ కాదు అది. బట్ ఇవాళ చూస్తే మీకు లక్షల్లో రీల్స్ ఉన్నాయి, దాని మీద మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. ఇట్ ఇస్ బీయింగ్ ఇవాళ కూడా స్పాటిఫైలో if you open Spotify and see top 10 songs, yeah, exactly. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ కొన్ని పాటలు అలా టేక్ ఆఫ్ అవుతాయి. యూ నెవర్ నో విచ్ సాంగ్. అది మ్యూజిక్ అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్ జర్నీ. అది సినిమా అలా మీరు అన్నట్టు ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఈ టైటిల్ సాంగ్ అనేది, టైటిల్స్ పడే సాంగ్ ఉంది, రాంగ్ యూసేజ్ సాంగ్, అలా వెళ్ళే ఆస్కారం ఉంది. ఎందుకంటే అందులో ఉంది విషయం ఉంది. ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు అది డెఫినెట్లీ జరుగుతుంది. ఇది కదా యాక్చువల్లీ అదొక పార్టీ సాంగ్ అయిపోయింది సార్. యాక్చువల్లీ మనకు తెలియకుండానే మనకు చాలా మంది మందు పార్టీలు వేసుకున్నప్పుడు హ్యాపీగా పెట్టుకుని డాన్స్లు వేసుకుంటున్నారంట. నాకు చాలా మంది వీడియోలు పంపిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. సో దాని జర్నీ దానికి ఉంటుంది. సినిమాకి ఎలా జర్నీ ఉంటుందో ఒక మ్యూజిక్ పీస్ మనం రిలీజ్ చేసినప్పుడు దాని జర్నీ అది చేసుకుంటూ ఉంటుంది. ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్.